హెల్త్ హబ్గా తెలంగాణ అని దామోదర్ రాజనరసింహ గారి కళ నిజంగా నెరవేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇదే కథనానికి వీళ్ళే యాంటీగా రాసుకున్నారు. వీళ్ళ పత్రికలల్లా వెలుగుల మెడికల్ మత్తులో యూత్, డ్రగ్ గంజాయిపై పోలీసుల ఉక్కుపాదంతో రూట్ మార్చిన అడిక్ట్స్, మత్తులో యూత్ అని చెప్పి చెప్తున్నారు. గంజాయి డ్రగ్స్ దొరుకుతలేదని చెప్పి వాడు మెడికల్లో పోయి ఒక డ్రగ్ తీసుకుంటున్నాడు. పర్హాప్స్ అది సింథటిక్ డ్రగ్ ఉండొచ్చు, ఇంకా డేంజర్ అవుతుంది అది మనిషికి. నేను ఏమంటా అంటే ఇప్పుడు తెలంగాణ రైజింగ్ అంటే నువ్వు పెట్టుబడులు తీసుకొస్తేనే రైజింగా, లేకపోతే ఉన్నోళ్ళని ఆరోగ్యపరంగా ఉంచడం అనేది రైజింగా? ఫస్ట్ క్వశ్చన్ నాకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు. ఎందుకు చెప్తున్నానంటే నువ్వు పెట్టుబడులు తీసుకొచ్చిన తర్వాత బతకనీకే, పని చేయనీకే ఏ పెట్టుబడి లేకపోతే, మనుషులే లేకపోతే, మట్టే మిగులుతే, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్న సాహిత్యానికి మళ్ళీ గౌరవనీయ పెద్దలు రెండవ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు? ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు ఇలా సపోజ్ ఒకడు ఉన్నాడు, వాడికి డ్రగ్స్ అలవాటు పడ్డది, వాళ్ళకి దొరుకుతలేరని చెప్పి మెడికల్ షాప్లలో పోయి మందులు తీసుకొని అవే డ్రగ్స్ రూపంలో వేసుకుంటున్నారు అని అంటే మళ్ళీ ఇలా మెడికల్ వ్యవస్థ ఎంత చిల్లరగా ఉంది అని అనాలా, లేకపోతే ప్రభుత్వాలు ఎంత చిల్లరగా ఉన్నాయని అనాలా?